తెలుగు మిత్రులారా, మన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను కదా. మోదీ శంకనెత్తుకొని నాతో పవన్ ఉన్నాడు, పవన్ లో మోదీ ఊడిపోయాడు. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్కి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బర్రెలెక్కంటే. కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే 1922 ఓట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ అత్యధిక మెజారిటీతో గెలిచింది. అది ఈరోజు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్. అర్థమవుతుందా ఇప్పుడైనా? ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, అదే తెలంగాణలో మనకి సింబల్ ఇవ్వకపోయినప్పటికీ ఆసిఫాబాద్ లో క్యాండిడేట్ ని పెట్టని చూద్దామని 2552 ఓట్లు ప్రజాశాంతి పార్టీకి వచ్చాయి. అది మన సత్తా. కనుక ఈ ప్యాకేజ్ స్టార్ 25 సీట్లు అమ్ముడుపోతాడన్నాడు, 24కే అమ్ముడుపోయాడు. అది ఓడిపోయే సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. డబ్బుల కొరకు ఎందుకు ఈ బతుకు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలందరూ ఇప్పుడున్న ఈ 2-3% ఉన్న కుల పార్టీలు 77 సంవత్సరాలుగా మనల్ని వెళ్తున్నాయే, వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కలిసి పోరాడదాం. 175. చాలా మంది అడుగుతున్నారు పవన్ వస్తే ఒక 50 సీట్లు ఇస్తామని. స్టెబిలిటీ ఉంటే ఏమైనా యుద్ధం. స్టెబిలిటీ లేదు, బుర్ర లేదు. మోదీ అంటాడు, వైసీపీ అంటాడు, ఒకరోజు తిడతాడు, టీడీపీని పొగుడుతాడు, మరలా వైసీపీ బాగా పనిచేసింది అంటారు, అరెస్ట్లు అవుతారు. స్టెబిలిటీ లేని వాళ్ళతో మనకొద్దు. మనం అందరం కలిసి పనిచేద్దాం. 7569441275కి మీరు కాల్ చేయండి, గ్రూపులు పెట్టండి. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నిలబడదాం అనుకున్నవారు రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. వైసీపీ వద్దు అన్న 75 మంది వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరండి. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. టీడీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది. మోదీకి తొత్తులుగా చంద్రబాబు, జగన్, ఇప్పుడు పవన్ ఉన్నారు కాబట్టి 7569441275 ఆన్సర్ చేయకపోతే 22 డిసెంబర్ మధ్యాహ్నం 3 గంటలకు ఆసిల్మెట్ ఫంక్షన్ హాల్కి రండి. నన్ను పర్సనల్ గా కలవండి. కలిసి పోరాడదాం, అద్భుతంగా గెలుద్దాం.